ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి. తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులు వేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈరోజు అర్థమైంది. ఆ రోజు ఎందుకు అడిగారు, ఈరోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజుట్లో రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైపోతున్నాయి. పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏజెన్సీ ఏరియా స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, పిల్లలు మట్టిలో మాణిక్యాలు. అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. చదువు మన జీవితాలను మారుస్తుంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దీనికి నిదర్శనం. దేశానికి గర్వకారణం, మనందరికీ స్ఫూర్తిదాయకం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చాలామందికి అనుమానం ఉండేది, తల్లికి వందనం ఇవ్వగలుగుతామా, ఇస్తే లాభం ఏంటని. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులుండిగా ఇవ్వడం, మనసుండి ఇస్తున్నాం. నేను ఒక పర్పస్ కోసం కూడా ఆలోచించాను. అందరం ఆస్తులు ఒకప్పుడు నేను చెప్పేవాడిని. 95, 96లో మీరు పిల్లల్ని బాగా చదివించండి,